UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీలంక ట్రావెలింగ్ కూడా హ్మ్. చేశారు. శ్రీలంకలో మీకు ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? చాలా బావుంది కంట్రీ. హ్మ్. చాలా తక్కువ బడ్జెట్‌లో ట్రావెల్ చేయొచ్చది. హ్మ్. అండ్ కొన్ని ఏంది అంటే మేము బేసిక్‌గా ఏందంటే అందరు ట్రావెలర్స్ అన్ని ప్లేసెస్ చూసుకొనొస్తారు. హ్మ్. కానీ యూట్యూబర్స్ ఏందంటే ఎవరు చూడని ఎక్స్‌ప్లోర్ జేయాలి. హ్మ్. అలా ట్రై జేసింది శ్రీలంక నుంచి రామసేతు చూద్దామని. రామసేతు, రావణుడి కోట అసలు నిజంగా అవి చాలా తక్కువ మంది యాహ్! చేసినట్టున్నారు కదా! ఆ వీడియో నేను కూడా చూసాను. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ మీరు అప్పుడే తెలుసు. రామసేతు, రావణుడి కోట అవి చూసిన తర్వాత అసలు అవన్నీ చాలా నీట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ యాహ్! చేశారు. అది చూసాక నేను ఇంక అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశానన్నమాట. బేసిక్‌గా అక్కడ రావణాసుడి కోట అది ఉంది గదా! అక్కడ హ్మ్. డ్రోన్ ఎగరేయడానికి లేదు పర్మిషన్. హ్మ్. మనం ఉండం గదా! కొంచెం అవతల పక్కకెళ్ళి ఎగరేసాము. హ్మ్. పట్టుకున్నారు. ఒక చిన్న ఇష్యూ అయింది. తర్వాత ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాము. హ్మ్. అదొకటైతే అక్కడ శ్రీలంకలో ఇష్యూస్ ఎట్లుంటాయంటే, ఎస్పెషల్లీ ఈ ఇండియా వైపు రామసేతు వైపు బోర్డర్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. హ్మ్. ప్రీవియస్‌లీ వాళ్ళ ఏయో ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల. హ్మ్. మేమెళ్ళేసరికి మమ్మల్ని పట్టుకున్నారు. ఇండియన్స్ అనేసరికి అసలు ఎందుకొచ్చారు? ఏం పని ఇక్కడికి? హ్మ్. అనని మొత్తం కారు మొత్తం చెక్ జేసి, డేటా అంతా చెక్ జేసి హడావిడయింది. చాలా ఓహ్! భయమేసింది అప్పుడైతే. హ్మ్. మన కంట్రీ అయితే ఏదైనా మనకు సపోర్ట్ ఉంటుంది. అదే కదా! భయపడాల్సిన అవసరం లేదు. అది బయట కంట్రీ. హ్మ్. అందులో వాళ్ళు చేయడం గూడా కెమెరాస్ అయన్నీ పట్టుకొచ్చేసరికి మీరేం చేయడానికొచ్చారన్నట్టు వాళ్ళనేసరికి కొంచెం భయమేసింది. హ్మ్. బట్ ఓకే. దాని నుంచి ఈజీగానే బయటికొచ్చేసాం. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసుకొని. హ్మ్. యాహ్! జనరల్‌గా అసలు మీరిన్ని అంటే లైక్ అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు భయమేయదా? అంటే ఇలా మిమ్మల్ని ఏదో ఒక యాహ్! ఇష్యూస్ అవుతూ ఉన్నప్పుడు, అమ్మో! వద్దులే మనం ఆపేసేద్దాం. ఇంత రిస్క్ తీసుకొని చేయడం ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? దాని నుంచి బయటికొచ్చిన తర్వాత ఆ కిక్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం గదా! హ్మ్. అది బావుంటది ఫీల్. చాలా దగ్గరలో ఈవెన్ ఇండియాలో గూడా ఒకసారి కోల్‌కతా ఔట్‌స్కట్స్‌లో లైక్ హ్మ్. వెస్ట్ బెంగాల్ ఔట్‌స్కట్స్‌లో సారీ హ్మ్. బోర్డర్‌లో ఆహ్, వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ నైట్ టైమ్స్ హ్మ్. ఈవినింగ్ నుంచి లోకల్స్ వచ్చి బ్రిడ్జెస్ ఉంటాయి గదా! బ్రిడ్జెస్‌ని బ్లాక్ జేసేసి కావాలని ఏదో రిపేర్ ఉన్నట్టు బోర్డులు పెట్టేసి పక్క నుంచి డైవర్ట్ జేస్తారు. హ్మ్. వాళ్ళే ఒక ఆర్టిఫిషియల్ బస్తాలతో బ్రిడ్జ్ కట్టి టోల్ కలెక్ట్ జేస్తారు. రూ. 30, రూ. 40, రూ. 100 అలాగా. హ్మ్. అట్లా ఒకసారి నేను నైట్ 9:30 అప్పుడు ఎళ్ళినప్పుడు ఆల్‌మోస్ట్ 30 పీపుల్ ఉన్నారక్కడ. నేనొక్కడినే ఉన్నా చుట్టుపక్కల. హ్మ్. చాలా భయమేసింది. మీదకొస్తారు ఏమన్నా జేస్తారేమో! వాళ్ళు ఆపి అసలెక్కడి నుంచి, ఏం జేస్తున్నావు? ఏంది సెటప్? ఏమేమున్నాయి? ఎంత డబ్బులున్నాయి? అని అడిగారు. అమ్మో! నేను ఏం జేయకుండా గమ్ముగా అది పర్స్‌లో 2000, 3000 ఉన్నాయి. ఎక్కువ క్యాష్ క్యారీ చేయను. హ్మ్. అయి తీసి ఉంచుకోండి అని జెప్పి ఇచ్చా గమ్ముగా. హ్మ్. పాపం మంచోళ్ళు. కొంచెం మాట్లాడి డబ్బులు ఎనక్కిచ్చారు మిగతాయి. సంథింగ్ 30 40 టోల్ తీసుకొని హ్మ్. మిగతా డబ్బులన్నీ ఎనక్కిచ్చారు. అట్టా ఓకే. సమ్ టైమ్స్ చాలా భయపడిన సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. హ్మ్. ఈవెన్ నైట్ టైమ్ అక్కడ బేసిక్‌గా ఎవరు ట్రావెల్ చేయొద్దని సజెస్ట్ చేస్తారు అటు హ్మ్. సైడ్ అంతా. హ్మ్. అప్పుడు నాకు రీజన్ వేరే ఉండడం వల్ల చేయాల్సొచ్చింది హోటల్స్ దొరక్క. ఓకే. సో, చాలా భయమేసింది. అట్లాంటి ఫ్యూ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ మీరు ట్రావెల్ చేసిన వాటిల్లో అన్నిట్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని కానీ, ది బెస్ట్ ప్లేస్ అని కానీ అనిపించిన ప్లేస్ ఏంటి? యాహ్! రీసెంట్‌గా అంటే అమర్నాథ్. ఖచ్చితంగా లైఫ్‌లో ప్రతి ఒక్కరన్నా ఒకసారి ఆ ట్రిప్‌కెళ్ళాలని. అది గూడా అమర్నాథ్ యాత్ర? బై వాక్ ఎళ్ళాలని జెప్పి నేను సజెస్ట్ చేస్తా. హ్మ్. నాకింకా బాగా నచ్చిందంటే ఉత్తరాఖండ్ నచ్చుద్ది. హ్మ్. ఉత్తరాఖండ్‌లో మేము నితి విలేజ్ అని ఎళ్ళాము. లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. హ్మ్. చాలా బావుంటుంది. అది బేసిక్‌గా 6 మంత్స్ క్లోజ్, 6 మంత్స్ ఓపెన్ ఉంటుంది. హ్మ్. మాకు తెలియక మేము ఈవినింగ్‌కెళ్ళాం అక్కడికి క్లోజ్ అని. హ్మ్. ఎవ్వరు లేరు. రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని సేవ్ చేశారప్పుడు. హ్మ్. నైట్ మొత్తం ఆర్మీ క్యాంప్‌లో ఉండి బావుంది ఆ ఎక్స్‌పీరియన్స్. దాని చాలా తర్వాత ఎంజాయ్ చేసినట్టున్నారు. మీ ఫేస్‌లో ఆ గ్లో తెలుస్తుంది మాకు. సిక్కింలో గూడా అంతే అయింది. హ్మ్. సిక్కింలో ఎట్లంటే ఆ మౌంటైన్స్‌కి ఈవినింగ్ 3:00కే సన్‌సెట్ అయిపోతుంది. హ్మ్. జస్ట్ 5 మినిట్స్‌లోనే మౌంటైన్ ఎనక్కి సూర్యుడెళ్ళంగానే మొత్తం సన్‌సెట్ అయిపోతుంది. ఓకే. అలా ఇంకా టైం ఉంది గదా! అని జెప్పి మేము ఎంజాయ్ జేస్తున్నాం. హ్మ్. సడెన్‌గా సన్‌సెట్ అయిపోయింది. మ్యాప్స్ పనిజేయట్లేదు. సిగ్నల్ లేదు. ఆ రోజు తప్పిపోయి టువర్డ్స్ చైనా బోర్డర్ వైపు ఎళ్ళిపోయాం. ఓహ్! ఆర్మీ వోళ్ళొచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. ఎవరు మీరు అని. ఇట్లా ఎళ్తున్నాము పలానా దగ్గరికి అనని జెప్తే, ఇటెక్కడ ఇటు పోతే చైనా వస్తది అని జెప్పారు. హ్మ్. చెప్పి మమ్మల్ని పట్టుకెళ్ళి ఆర్మీ క్యాంప్‌లో పెట్టారు ఆ రోజు నిజం నైట్. చెప్పండి తప్పిపోయి ఎళ్లారా? లేదు చైనాకెళ్దామని లేదు ఎళ్లారా? నిజంగానే. నిజమేనా? అక్కడ ఒక ఆర్మీ అతను తెలిసతనున్నాడు. హ్మ్. ఇంకొక 2 కిలోమీటర్లు ఎళ్ళుంటే బాంబులుంటాయి ల్యాండ్ మైన్స్ ఆడ ఆ! అని జెప్పారు. జస్ట్ లక్‌లో తప్పించుకున్నాం మేమైతే. ఓకే. అంటే ఎందుకంటే జనరల్‌గా మిమ్మల్ని చూస్తే నాకర్థమైందేంటంటే మీకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి యాహ్! అనిపిచ్చింది.
సో, ఇన్ని చేసే టైంలో జనరల్‌గా మీరు మేబీ అంటే ఏమన్నా కావాలని చెప్పి ఏమైనా ఫ్రెండ్స్ మీరు అలానే లేదు. అనిపిస్తున్నారు నాకు. ఏదైతే అదైంది పదా చూసుకుందాం అని అంటే చెప్పేసి. పద ఎళ్ళిపోదాం అనయితే ఉంటది గానీ, ఇంటెన్షనల్లీ ఆ జెయ్యము. సినిమాలో 'విక్రమ్' మూవీలో ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా అనుకునే మాట ఏంటి అంటే ఇంక పోదామా అని అంటారు గదా! ఇంక పద చూసుకుందాం అంటారని చెప్పి. అలా అలా మీరు గూడా ఏమన్నా మేమింక పోదామా అని జెప్పి స్టార్ట్ జేస్తాం. కానీ హ్మ్. ఇంటెన్షనల్లీ గాదు దట్ అవుతది ఆఖరికి అడ్వెంచర్. అవునా? ఓకే. మొత్తానికి ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఎలా అంటే జనరల్‌గా మీరు బైక్ నుంచి మొదలుపెట్టినా గానీ మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా గూడా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి దొరికిపోతున్నారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా దొరికిపోతున్నారు. ఈజీగా దొరికిపోతున్నారు అనుకోవచ్చు. నెలకొక ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉంటది ఖచ్చితంగా. నెలకొక ఎక్స్‌పీరియన్స్. కానీ ఎప్పుడైనా అంటే మనలో మనమాట మీకిలా దొరికిపోయినప్పుడు జనరల్‌గా ఎప్పుడైనా అనిపిచ్చిందా? అబ్బా! ఇంక జాల్లే అసలు మరీ ఇలా ఉంది అని చెప్పేసి. లేదు. ఆ లేదు. టైంలో భయపడతారు గదా! లేదు. లేదు. ఆ టైంలో ఆ టైంలో ఉంటది. హ్మ్. అరే! ఏందిరా నాయనా ఇట్లా ఇరుక్కున్నాం ఏదన్నా అయ్యిద్దేమో అని భయం ఉంటది గానీ, హ్మ్. దాని నుంచి బయటికొచ్చాక ఫుల్ మజా ఉంటది. అవునా? దాని నుంచి బయటకొచ్చిన తర్వాత నవ్వుకుంటారేమో. ఏదో ఇప్పుడు ఇలా నవ్వుకుంటాం. ఎలా ఇలా నవ్వుతున్నారు అలా నవ్వుకున్నట్టు నవ్వుకుంటారేమో. ఓకే. నవ్వుకుంటాం మంచిగా. సో, ఇప్పుడు జనరల్‌గా పోలీసులతో సిట్యుయేషన్స్ లైక్ హ్మ్. అంటే మీరిప్పుడు ఒక బోర్డర్ నుంచి ఒక బోర్డర్‌కి దాటుతూ ఉంటారు గదా! అది మీరు ఎక్కువగా చేసేవాళ్ళు హ్మ్. జనరల్‌గా. హ్మ్. సో, అలా ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్‌కి వెళ్ళేటప్పుడు మీకు పోలీసులతో ఎలా ఉంటుంది? లైక్ అంటే అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని అసలు ఎలా మీ ఇద్దరికి యాహ్! మధ్యన ఎలా ఉంటుంది? సో, బేసిక్‌గా వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఎక్కువ వెహికల్స్‌ని ఆపేస్తుంటారు. హ్మ్. మన ఆంధ్ర, తెలంగాణ అంటే ఏం గాదు గానీ, హ్మ్. మన వెహికల్ నార్త్ ఢిల్లీ వరకు ఏసుకెళ్ళామంటే ఆపుతారు. హ్మ్. వాళ్ళేమనుకుంటారంటే, బయట వెహికల్ తీసుకొచ్చి తిప్పుతున్నాడేమో, హ్మ్. అలా ఇల్లీగల్‌గా తిరుగుతున్నాడేమో అని అనుకుంటారు. సమ్‌టైమ్స్ రోడ్డు మీదే ఆపేస్తారు. ఓకే. మేమేందంటే అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసుకుంటాం. హ్మ్. మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంది అంటే డాక్యుమెంట్స్ జూస్తారు. హ్మ్. కెమెరాస్ ఎప్పుడు చేతిలో ఉంటాయి గాబట్టి, ఓకే నాన్న ఎళ్ళిపో అని జెప్పి పంపించేస్తారు. హ్మ్. సమ్‌టైమ్స్ కెమెరా లేనప్పుడు ఆఫ్ కెమెరా చాలా సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి. హ్మ్. ఈవెన్ లైక్ ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ బోర్డర్‌లో హ్మ్. వాళ్ళు మమ్మల్ని దాదాపు మాకు తెలీదు. బేసిక్‌గా మేము క్యాంపింగ్ వ్యాన్ ఉంది. అది ఈకో కారు. బేసిక్‌గా అటు సైడ్ ఎక్కువ టాక్సీలకి యూజ్ చేస్తారు దాన్ని. హ్మ్. మేము దాన్నేసుకొని ఎళ్ళిపోతా ఉన్నాం. ఏ బోర్డర్‌లో ఆగం మేము. ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్మ్. ఆపితే ఆగుతాం. ఓకే. అక్కడ ఆగాలంట. మనకు హ్మ్. తెలీదు. మనం హ్మ్. వెళ్ళిపోయాం. ఆల్‌మోస్ట్ లైక్ ఒక 10 కిలోమీటర్స్ చేజ్ చేశారు. ఓహ్! చేజ్ చేసి అది ఇది అని చెప్పి మమ్మల్ని చాలా బెదిరిచ్చారు. ఇదంతా ఆఫ్ కెమెరా సిట్యుయేషన్. ఎప్పుడు రికార్డ్ చేయలేకపోయా. హ్మ్. నేను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వచ్చి యూట్యూబ్ ఛానెల్ అంతా చూపిసరికి లేదు అది ఇది అని చెప్పి సమ్ అమౌంట్ డిమాండ్ చేశారు. హ్మ్. ఇయ్యాల్సిందే అని. నేను ఏదైతే అది చూసుకుందాం పదా అని అన్నట్టు కొంచెం ఇంతకుముందు హిందీ వచ్చేది కాదు. అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాడిని. హ్మ్. ఇప్పుడు హిందీ వచ్చింది కాబట్టి ఎదురవుతా ఉంటే అట్లాంటి సిట్యుయేషన్‌లు అలవాటయిపోయింది. ఓకే. మనం ఏందంటే కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు తగ్గుతారు. లేదంటే మనం తక్కువ మాట్లాడామనుకో, హ్మ్. వాళ్ళు వీడి దగ్గర ఎంతో కొంత తీసుకోవచ్చు అని జెప్పి వాళ్ళ నార్త్ సైడ్ అంతా ఎక్కువ ఇట్లా ఉంటుంది. ఓకే. ఓకే. వాళ్ళు పోలీసులు గూడా కాదు మళ్ళీ పోలీసుల కింద మనుషులు అట్టుంటారు. వాళ్ళొచ్చి హ్మ్. బెదిరిస్తారు ఎక్కువ. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్స్ కొన్ని ఎదురయ్యాయి. వాటిల్ని ఫేస్ చేసి సమ్‌టైమ్స్ దొరికిపోతాం ఇయ్యాల్సొస్తది. దొరికిపోతారు. సో, ఇస్తారు జనరల్‌గా. సో, అప్పుడంటే హిందీ రాదు కాబట్టి దొరికిపోయినా కానీ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయలేక మొత్తానికి ఇచ్చారు. ఇప్పుడు హిందీ వచ్చు కదా! ఇప్పుడు కూడా మేనేజ్ చేసి దొరికిపోతున్నారా? అదే ఇప్పుడు దొరికిపోయినా మేనేజ్ చేస్తా. ఇప్పుడు గట్టిగా మాట్లాడతా. మా స్టేట్‌లో రూల్ ఇంతే. హ్మ్. మీ దగ్గర రూల్ నాకేం సంబంధం అట్లా మాట్లాడతా నేను. హ్మ్. పర్లేదు మాక్సిమం కొన్ని సార్లు కొంతమందితో ఫ్రెండ్లీగా మాట్లాడతా. వాళ్ళు వదిలేస్తారు. "ఏ ఓకే" అని చెప్పి వదిలేస్తారు. ఓకే. అలా ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.